ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, వాళ్ళు నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు. దే హ్యావ్ నెవర్ హెల్ప్డ్ మీ. నెంబర్ 2, ఆమె ఎప్పటికీ తిరిగి రాదు. షీ విల్ నెవర్ కమ్ బ్యాక్. నెంబర్ 3, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గెట్ యూ. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్: తలరాత రాత్రికి రాత్రి మారిపోదు. నెంబర్ 2, నేను పని పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాను. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా నేను మాట్లాడిన తర్వాతే వచ్చాను, విన్న తర్వాతే కలిశాను. సో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా, వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతే వచ్చాను. ఐ కేమ్ జస్ట్ ఆఫ్టర్ టాకింగ్ టు దెమ్. I came just after talking to them. నేను అతని గురించి విన్న తర్వాతే కలిశాను. I met just after hearing about him. హియరింగ్ అంటే క్యాజువల్గా వినడం, లిజనింగ్ అంటే పని గట్టుకుని వినడం. నేను ఆమెని అడిగిన తర్వాతే ఇచ్చాను. I gave just after asking her. నేను ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాతే జాబ్కి అప్లై చేశాను. I applied for job just after learning English. ఇప్పుడు మీ క్వశ్చన్: నేను పని పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాను. సో వీటిని ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం తరచుగా వినే మరికొన్ని మాటలు చూద్దాం. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, రాత్రికి రాత్రి ఏం జరిగిపోవు, రాత్రికి రాత్రి మనుషులు మారిపోరు, తలరాత్రులు మారిపోవు, ఇలా అంటూ ఉంటారు కదా. అటువంటి మాటలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. రాత్రికి రాత్రి ఏం జరగవు. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి పనులు పూర్తవ్వవు. థింగ్స్ డోంట్ గెట్ డన్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి మనుషులు మారిపోరు. పీపుల్ డోంట్ చేంజ్ ఓవర్ నైట్. మార్పు రాత్రికి రాత్రి వచ్చేయదు. చేంజ్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అదృష్టం రాత్రికి రాత్రే మారిపోదు. ఫార్చ్యూన్ డజంట్ చేంజ్ ఓవర్ నైట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, తలరాత రాత్రికి రాత్రి మారిపోదు. సో ఈ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది కదూ. ఎవరైనా ఏదన్నా పని అప్పటికప్పుడు జరిగిపోవాలని హడావుడి పడిపోతున్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. లాస్ట్ 1 ఈ సెంటెన్సెస్కి రిలేటెడే. యూట్యూబ్ ఆమెని రాత్రికి రాత్రే ఫేమస్ చేసింది. యూట్యూబ్ మేడ్ హర్ ఫేమస్ overnight. YouTube made her famous overnight. మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సో ఈ మధ్య కుంభమేళాలో మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది కదా. మోనాలిసా బికేమ్ ఏ స్టార్ ఓవర్నైట్. ఆమె రాత్రంతా ఫ్రెండ్ రూమ్లో ఉంది. అంటే రాత్రికి రాత్రి అని మాత్రమే కాకుండా రాత్రంతా అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా ఈ ఓవర్ నైట్తో మాట్లాడతాం. షీ స్టేయిడ్ ఓవర్ నైట్ ఇన్ హర్ ఫ్రెండ్స్ రూమ్. షీ స్టేయిడ్ ఓవర్ నైట్ ఇన్ హర్ ఫ్రెండ్స్ రూమ్. సో guys, this is the class for today. Thanks for watching. See you in the next video.